సాఫ్ట్వేర్ మీకు వద్దు అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాం, ఫార్మాసిటీని ఎత్తేస్తున్నాం అని చెప్పాడు. ఇది మనందరం సాధించిన విజయం. కమ్యూనిస్ట్ పార్టీ కాదు, ఎర్ర జెండాలే కాదు, ప్రజలందరి యొక్క విజయం, మీరందరూ పట్టుదలతో సాధించిన విజయంగానే భావిస్తున్నాం. అయితే ఫార్మాసిటీ తీసేసినాం అనే మాట సంతోషంగా వినపడింది. దాని పక్కన చిన్న మెలిక పెట్టాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. ఏమిటా మెలిక అంటే, ఫార్మాసిటీ కోసం తీసుకోము, మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఉద్యోగాలు రావాలి పిల్లలకు, కాబట్టి ముఖ్యమంత్రి అయినందుకు నా నియోజకవర్గం అభివృద్ధి కావద్దా, వాళ్ళకి ఏదైనా చేసి చూపించాలి కదా, అందుకని ఇండస్ట్రియల్ పార్క్ పెడతానని చెప్తున్నాడు. ఇండస్ట్రియల్ పార్క్ పెడితే ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి. ఆ రకంగా ఈ 1300 ఎకరాలతో ఇంకా కొంత భూమి కూడా తీసుకుంటాం, ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాడు. ఇప్పుడు ఆ సమస్య గురించి కూడా ఆలోచన చేయాలి. ఒక చిన్న విజయం వచ్చింది, ఫార్మాసిటీ లేదు, మందుల తయారీ లేదు, విషయాలు బయటకు రావు. మందుల తయారీ ఫ్యాక్టరీ ఉంటే ఆ ప్రాంతంలో జనానికి కూడా చాలా పెద్ద నష్టం. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇట్లాంటి మందుల ఫ్యాక్టరీలు పెట్టడానికే ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి దాదాపు 13,000 ఎకరాల భూములు సేకరించారు. అప్పుడు కూడా మేము అక్కడ ఇదే గొడవ చేశాం. ఎర్రజెండా పార్టీ తరఫున పాదయాత్ర చేశాం. నేను స్వయంగా పాదయాత్ర చేశాను ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఈ ఫార్మాసిటీ రద్దు కావాలని. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఫార్మాసిటీ దాన్ని రద్దు చేస్తున్నాం, రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే. రద్దు చేయటమే కాదు, ముఖ్యమంత్రి గారు చూడు, కళ్ళు తెలుసుకొని చూడు, కాదు కళ్ళ చూడు పెట్టుకొని చూడు, ఆ 1150 ఎకరాలు తీసుకో. ఆ 1150 ఎకరాలు తీసుకుంటే తప్పనిసరిగా మీ ప్రాజెక్ట్ నెరవేరుతుంది. మేము ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా అడిగాం, ఇదే మాట అన్నాం. ఆయన వెంటనే గుర్తొచ్చింది, ఎందుకంటే ఆ భూమి మీద పోరాటం జరిగినప్పుడు ఆయన కూడా పాల్గొన్న స్టేట్మెంట్లు ఇచ్చాడు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ భూమిని సాధించాల్సిందే. ఆ భూమి పోరాటం నాయకత్వం వహించిన వాడు నా పక్కన ఉన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర పోయినప్పుడు వెంకటరాములు గారు, ఆయన చెప్తాడు మొత్తం కథ అంతా మీకు. వెంటనే ముఖ్యమంత్రి గారితో నేను ఈ మాట చెప్తుంటే ఆయన నాతో మాట్లాడకుండా ఎదురు చూస్తున్న వెంకటరాములే, ఏ వెంకటరాములు ఆ భూమి అట్లే ఉందా అని అడుగుతుండే. వెంకటరాములు ఇప్పుడు ఉందండి, ఆ భూమి ఉంది, ఖాళీగానే ఉంది, మనం చేయొచ్చు అని. దాంట్లో పోతే లీగల్ చిక్కులు వస్తాయేమో అన్నాడు. లీగల్ చిక్కులు అంటే కోర్టు కేసులు వస్తాయేమో అంటే, దొరల భూమి దగ్గరికి పోతే కోర్టు అడ్డం వస్తుందా, పేదలు అమ్మవాడు భూమి దగ్గరికి పోతే మాత్రం కోర్టు అడ్డం రాదా? ఆడ కోర్టు అడ్డం వస్తుంది, ఎర్ర జెండా అడ్డం వస్తుంది ఇక్కడ అల్లవాడి భూమికి. అందుకే ఆ లీగల్ చిక్కులు ఉంటే కోర్టు ఫైట్ చేద్దాం. లీగల్ చిక్కులే నడుస్తాయి, మనం పోయి భూమి మీద ఆక్రమించుకున్నాం. ఆ 1150 ఎకరాలు చూపించి ఎర్ర జెండాలు బాకీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, రెడీగా ఉండండి అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్తాం. ఆయన వాగ్దానం చేశాడు మనం ఏమనంటే, నేను ఇప్పుడు మీకు వాగ్దానం చేస్తున్నా, 1150 ఎకరాలు దాంట్లో కడదామా, లేదు 1156 లీగల్ చిక్కులు అటువంటి ఇంకో మాట చెప్పి ఆ 1150 ఇంకా ఎదుగుదాం, ఇంకా గుట్టలు రాళ్ళు బోర్డు ఎక్కడ ఉంటే అక్కడ ఎదుగుదాం అంటే, మీరు ఎందుకండి ప్రత్యామ్నాయ భూమి చూపిస్తే లగచర్ల భూమి తొలగిపోవు అనే వాగ్దానం కూడా అప్పుడు చేశాడు. ఆ వాగ్దానాన్ని మేము తీసుకున్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఆ వాగ్దానం అమలు చేసే దానికోసం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో చూస్తాం, ఆ అడ్రస్లని ముఖ్యమంత్రి చెప్తాం. ఆ రకంగా ఈ అడ్రస్ మార్చే విధంగా కొట్టాడుతుంది ఎర్రజెండా. ఆ రకంగా ధైర్యం మీరు ఉండాలి. ధైర్యం ఉండాలంటే ఇంకా అన్ని పట్టుకోకుండా ఇంట్లో పెట్టి నిద్రపోవడం కాదు. ఎప్పుడైనా పోరాడాలంటే పోరాటానికి రావాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు ఓటు ముందు ఏం మాట్లాడతాడో అది వేరే సంగతి. ఒకసారి ఓటు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మారిపోతున్నాడు. దాని గురించి ఒక పెద్ద చెప్పేవాడు, ఓడ దాటిన దాకా వాడమల్లయ్య అంటే ప్రేమగా పిలుస్తాడు. ఎందుకు మధ్యలో ఉన్న తల కింద ఎదురు నదిలోకి పోతాడు. అందుకని ఓడ దాటిన దాకా ఓడమల్లయ్య అని మంచిగా మాట్లాడతాడు. ఒట్టు జారనే బోడి మల్లయ్య అన్నాడంట. ఓడమల్లయ్య అన్నోడు బోడి మల్లయ్య అన్నాడు. అంటే అవసరం తీరింది. ఇప్పుడు మన గతి కూడా అదే. ఓటేసిన నాడు మంచిగా అమ్మ అక్క బాగున్నావా అందరినీ రామ్ శ్రీరామ్ అని పలకరిస్తారు.
కానీ ఓటు గద్దెక్కిన తర్వాత నీ భూమి లాక్కోవడం, నీ హక్కు లాక్కోవడం, నీ ఉద్యోగం లాక్కోవడం, నీకు ఇస్తాన పైసలు ఇవ్వకపోవడం, పథకాలు అమలు చేయకపోవడం. ఏమన్నాడు? నీకు ఎకరానికి 10,000 ఇచ్చేది కేసీఆర్, మాకు ఓటు అయితే 15,000 ఇస్తా అన్నాడు ఎకరానికి. అనడా లేదు? అన్నాడు. మరి ఇప్పుడు ఓటు వేసిన అధికారంలోకి వచ్చింది సంవత్సరం అయింది. కొండ 4 మంది వేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టు 15,000 వస్తున్న ఓటు వేస్తే 15,000 రాకపోతే ఉన్న 10,000 ఊడిపోయింది. ఇంతవరకు రావట్లేదు. నీకు వస్తానే ఏమన్నా రావట్లేదు. ఒక్కసారి 5,000 ఇచ్చింది ఎకరానికి. తర్వాత ఆ జాసే లేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అన్నాడు 5,000 రూపాయలు 5,000 రూపాయలు ఇవ్వలేదు. ఎవరన్నారు ఇలా? ఎవరు ఇవ్వలేదు? అక్కడక్కడ 5,000 ఇచ్చారని చెప్పాను. ఇక్కడ ఇయ్యలేదు అన్నమాట. ఇది ఇంకోటి చెప్తారు 5,000 ఎప్పుడు ఇయ్యలేదు. తెలుగువాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. కేసీఆర్ ఓడించాం మనం. కేసీఆర్ ఎందుకు ఓడించాం? తెలంగాణ వస్తే మొత్తం ఉద్యోగాలు వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంటాడు. అంటే పంచారు అంటే అక్కడ ఎర్ర జెండా ఉద్యమం ఉన్నప్పుడే వచ్చినప్పుడు ఎక్కడ రాలే. దాంతోపాటు ఎర్ర జెండా ఉంటే వస్తుంది భూమి అని మీరందరూ ఎవరి కాడు వాడి ఉండి ఎవడు చేను కాడు వాళ్ళు ఉండి ఎర్ర జెండా తెచ్చి మీ భూమి మీద అట్ట పారితే ఆ జెండా కొట్టే భూమి రక్షించదు. ఎర్ర జెండా రక్షిస్తుంది అంటే ఎట్లా రక్షిస్తుంది? ఎర్ర జెండా ఒక మార్గం చూపిస్తుంది. ఆ మార్గంలో జనం అంతా నడవాలి. నడిచినప్పుడే, పోరాడినప్పుడే. అవసరమైతే కలెక్టర్కి ధర్నా అంటాం. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ టెంట్ కింద పెడితే చాలా మంది రాలేదు, భయపడ్డారు అన్నారు. భయపడితే భూమి రాదు, భూమి పోద్ది. ఐక్యంగా ధైర్యంగా నిలబడితే భూమి నడిచి వస్తుంది మన దగ్గరికి. అదే రకమైన ఐక్యత మనందరిలో ఉండాలి. మనం ఐక్యత ఉండాలి. ఎందుకు భయపడాలి? మనం ఏమైనా కొట్టడానికి పోతున్నామా? దొంగతనానికి పోతున్నామా? ఇంకోటి భూమి లాక్కోవడానికి పోతున్నామా? అధర్మంగా కష్టం చేయకుండా ఒకటి జేబులో సొమ్ము తిందామని పోతున్నామా? ఈ తప్పులు మనం చేయట్లేదు. ఆ తప్పులను చేసేవాడు వాళ్ళు. అది కూడా అడగట్లేదు. తింటే తినండి, మీరు తినండి, ఉన్నది ఉంచండి, అది వేరే సంగతి. గవర్నమెంట్ కానీ మా జోలికి మాత్రం రావద్దు, మా పిల్లల జోలికి రావద్దు, మా భూమి జోలికి రావద్దు. భూమి జోలికి వస్తే కబడ్దారు మేము అడ్డం పడుతాం, మా ప్రాణాలను అర్పిస్తున్నప్పుడు భూమి చూపెట్టాం అనే పట్టుదలతో పోరాటం చేస్తే తప్పకుండా మనం ఆశయం సాధిస్తాం. ఇప్పుడు మనం దండేశాం. అంబేద్కర్ ఏం చెప్పాడు? అంబేద్కర్ ఇప్పుడు నేను పార్లమెంట్లో చట్టం అని చెప్పానే, పార్లమెంట్లో 11 ఏళ్ల కింద ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం పేదవాడి భూమి జోలికి పోకూడదు అని చట్టం చేశారు. ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది. అందుకే ఈయనంటే పడట్లేదు వీళ్ళకి పాలకులకు. పరిపాలన బీజేపీ వాళ్ళకి ఈ అంబేద్కర్ అంటే పడట్లేదు. ఎందుకని? రాజ్యాంగం రాశాడు, రాజ్యాంగంలో హక్కులు ఇచ్చాడు, హక్కుల్లో చట్టాలు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. అంతకుముందు నీ మాంచం ద్వారా నీ కాలుమొక్త అన్న పేదవాడికి కాస్త గుండె ధైర్యం వచ్చింది, కాస్త బుర్రకు చదువు ఎక్కింది. చదువు ఎక్కిన తర్వాత కాస్త ఉద్యోగాలు వచ్చినాయి, పిల్లలు బాగుపడుతున్నారు, తెలివి వస్తుంది. తెలివి వస్తే ప్రశ్నించడం వస్తుంది. గ్రామాలు ఎవరైనా తప్పు చేస్తే వాడు భూస్వామైనా కామంది అయినా సరే, ఏమయ్యా నువ్వు మమ్మల్ని బతికించావా, నువ్వు ఎందుకు మా మీద కర్తనం చేస్తున్నావు అడిగే ధైర్యం. ప్రజా పోరాటాలు